ఇక్కడ శివుడు తన భక్తుల కోసం తన తలలో కొంత మాంసాన్ని త్యాగం చేశాడు. కృతయుగంలో ఒక రోజు ఒక బోయవాడు ఒక పక్షిని వేటాడుతుండగా పక్షి శివలింగం చాటుకు వచ్చి శివుడిని శరణు వేడుకుంటుంది. బోయవాడు పక్షిని పట్టుకోవడానికి వస్తుంటే శివుడు ప్రత్యక్షమై, నన్ను శరణు వేడి వచ్చిన పక్షిని నీకు ఇవ్వను, నీకు కావాలంటే పక్షి ఎత్తు మాంసం నా తలలో తీసుకోమని శివుడు బోయవానికి చెప్తాడు. బోయవాడు తన రెండు చేతులు పెట్టి లింగాకారంలో ఉన్న శివుడి తల నుండి 10,000తో మాంసం తీసుకుంటాడు. అప్పుడు శివుడు తలపై గంగ ఉద్భవిస్తుంది. బోయవాడు పట్టిలాగిన 10,000 అచ్చుముద్రలు ఈ రోజుకి కనిపిస్తూ ఉంటాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం చెట్లు పుట్టలతో కప్పబడిన శివలింగం వేమారెడ్డి మరియు భీమారెడ్డి గారికి ఈ శివలింగం కనిపించింది. అప్పుడు వారి యొక్క పరిపాలన స్వామివారి యొక్క ఆలయం నిర్మించారు. ఈ ఆలయం వద్ద రెండు నదులు కలుస్తాయి. ఇక్కడ మూసీ నది మరియు కృష్ణా నది రెండు ఈ దేవాలయం వద్ద కలుస్తాయి. ఇలా రెండు నదులు కలిసే ప్లేస్ ని చాలా రేర్ గా చూస్తాము. ఈ ఆలయం పేరు వచ్చేసి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర ఆలయం. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని వాడపల్లిలో ఉంది. ఈ దేవాలయం హైదరాబాద్ కు 440 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ ఆంధ్ర మరియు తెలంగాణ బోర్డర్ లో ఉంటుంది. ఇక్కడ రాబోయే మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. మీరు ఎవరెవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ కూడా ఫాలో కొట్టండి.